నీ శక్తి తెలుసుకో, సంకల్పంతో ముందుకు సాగు. సమస్యలు నీ దారిలో, వాటిని అధిగమించు ధైర్యంతో. ఉదయం లేని రోజు లేదు, నీ కలలు నిజమవుతాయి, అసాధ్యం అనేది లేదు. మణికట్టు మాత్రమే, చేతులు అంతా తిప్పే కాదు, మణికట్టు మాత్రం తిప్పాల. చేతులు అట్లే ఉంటాయి, మణికట్టు తిప్పాల. ఇంత ఎక్కువ బెండ్ అయితే మనకు అంత ఫిట్నెస్ పెరిగే అవకాశం ఉంది. 4, 3, 2, 1 సో ఆసనం అంటారు. నిలబడి ఎక్కువసేపు ఉండలేము చూడండి. కూర్చొని అయితే ఎక్కువసేపు ఉంటాం, కూర్చొని కూడా ఎక్కువసేపు ఉండలేము, పండుకొని అయితే ఎక్కువసేపు ఉంటాము. అందుకే ఆసనాలు కూడా మనకు మనము పీలుస్తూ పైకి తీసుకోవాలా. శాంతి శాంతి ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావదీతమస్తు మా విద్విషావహై. అర్థ ఉష్ణం ఇంకా ఫుల్గా ఉష్ణాసనం అంటే ఈ చేతులు పట్టుకోవాలి, ఎనికి తిరిగి ఈ వెనకాల పట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే తాడాసన్. దీన్ని ఏమంటారు? తాడాసన్. స్ట్రెచ్చింగ్ ముఖ్యంగా విద్యార్థులకి హైట్ ఎక్కువ కావడానికి ఉపయోగపడుతుంది. చేతులతో పెట్టుకోండి, నిండుగా గాలి పీల్చుకోండి. పీల్చుకుంటూ చేతులు పైకి ఆకాశం వైపు తీసుకొని పోండి. మునివేళ్ళ మీద నిలబడాలా, చేతులతో పెట్టేసేయండి. దాన్ని చూడండి, ఒకసారి చూసి చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 హాల్ట్. గాలిని వదులుతూ కిందికి రావాలి. తాడాసన్. మరి ఇంకొక 2 సార్లు చేద్దాం. చేతులు లాక్ చేసుకోండి, ముందుకు తీసుకోండి, పైకి తీసుకోండి. ఫ్లాట్ ఫుట్ మీద నిల్చోద్దండి. అట్లా ఎంత ఎక్కువ బెండ్ అయితే మనకు అంత ఫిట్నెస్ పెరిగే అవకాశం ఉంది. నీ ఎక్సర్సైజ్. చాలా మందికి తక్కువ వయసులోనే మోకాళ్ళు అరిగిపోతున్నాయి. తర్వాత మోకాళ్ళ మీద ఏం పని చేయలేక వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్, తర్వాత కుర్చీలో కూర్చుంటారు, కింద కూర్చోలేరు, భోజనం కూడా చేయలేరు. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే నీ అనేటువంటిది పటిష్టమవుతుంది. ఒక 3 సార్లు చేద్దాం. మరి స్టార్ట్. ఓకే. ప్యారల్ ఉంటుంది, అప్పర్ బాడీ ప్యారల్ ఉంటుంది, అప్పర్ బాడీ స్ట్రైట్ గా ఉంటుంది. వదులుతూ ఇది 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అప్. ఇంకొకసారి రైట్. స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అప్. వదులుతూ ఇంకొకసారి. చెవులు తాకల్లా, అరచేతులు 2 చూడాలా. 5